చూద్దామని ఈరోజు ఎందుకో గాని చాలా అందంగా ఉన్నాను. ఏమిటో చెప్పనా? పూర్తిగా ముస్తాబైనావేమిటో కదా. కొత్త వేరము తగిలిందండి, తెలిసిందా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్తే నువ్వే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట తప్పక పైకి కూర్చున్నానని చెప్పి వెళ్ళేందున ఇలా ముస్తాబై కూర్చున్నందుకు తగిన ఫలం. అయినా అది ఏమి చోద్యమో కానీ తామే దైవంగా భావించిన ఆడవారిని నమ్మరు కదా. ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు, నిన్ను నమ్మనివాడు నిర్మాణమైపోవును కాక. ఏదో ఆశ్రమణ కన్నా మాట కానీ అంత అనుపిందలకు చింతామని. హాస్యమునకు హద్దులు ఉండాలండి. మన హాస్యమా పొరపాటు కానీ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీరెవరు చెప్పినారు? నేనే చూసినాను.
అతడు తటాలను తలుపు తెలుసుకొని బాగా బయటకు వచ్చినాడు. ఆ పాటున్న నన్ను చూసి అతన్ని చూసి నేను తెల్లబోయినా. అంతటా అతనికి అనుమానము కలుగుకున్నట్లు కొంత పడుగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళినాడు. అతని రాకల గురించి ఇతడు అడిగే ఉండదు. అతడు ఏమి చెప్పినో తెలియకుండా ఇతనికి నేను ఏమి చెప్పినో చెప్పి ఇవే వెలియాలి తెలివితేటలు వెల్లడిసేయటములు కాబట్టి పలకరించదు. ఎవరి మరి ఎందులోకి అతన్ని అడగకపోయిరా? అడిగినాను, మేలము కావలసి వచ్చినట్టు చెప్పినాడు. మరి చెప్పినారు కదండి, మరి మీకు ఈ సందేహం ఎందులో పోవు? చెప్పినా కోపగించుకున్న వారు పోవా? నా ఎంతేమైనా తప్పు ఉంది కదా. శబాస్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పను. మేలము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమును పోక అదురుతూ బెదరుతూ పెరటి దారిన అదిగో అప్పుడే మొహము చిట్లించుతున్నావు. అప్పుడే వచ్చినదా కోపము? మరి ఆ సంగతి కూడా అతన్ని అడగకపోయిందిరా? అంతలోనే ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశమును సరే సరే సరే, ఆ సంగతి కూడా నేనే చెప్తాను వినండి. మేడం కొరకు వచ్చిన అతన్ని మా అమ్మ మేడ మీదకు తీసుకుని వెళ్ళారు. వచ్చిన వారికి మరి అలా చేయాలి కదా అని కుర్చీ వేసి కూర్చోమని చెప్పి తాములు వీను అతను వచ్చిన పని వదిలి పెట్టి ఏవేమో అధిక ప్రసంగములు ఆచరణ. అప్పుడు నా కోపం వచ్చిందండి. నేను చక్కగా నోటి కిందకి వచ్చేసాను. మా అమ్మ నా మనసుకని వెళ్ళినది కాబోలు తోడు చెప్పిన కన్నా విషయం మీద దొడ్డిలోకి తీసుకొని వచ్చి ఆవిడ ఏంటంటే సాగరండి. ఎవరు మీరున్నప్పుడు నమ్మకపోండి. నీ మాట వెర్రి మొహమ్మ, నీ మాట నిజముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతోడ నలసంత అబద్ధమాడని నా నమ్మకం. నీతోనే కాదండి, అసలు నేను ఎవరితోడు అబద్ధమాడను. అసలు చింతామని పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను త్యాగించినప్పుడు ఇది ఏ కారణము? సందేహమేమి? ఎవరి మాటలో అయ్యారా? నేను ఎన్నిసార్లు త్యాగింపలేదు.
అనుకున్నదిగా ఎల్ల చూసి తలపులేమో రేగినాను, తలపులేమో రేగినాను. చాలా కలవరమైనది, చాలా కలవరమైనది. అయినదేమో ఏమి కానీ మీరు వెళ్ళిన పని ఏమైనదో ఏమవుతుంది ఏమవుతుంది? దైవము తరచుగా ధనికులు నాలుకల తాటిపట్టలతోడును, చేతులు చేవురాకులతోడు, హృదయము మృక్కుముక్కలతోనూ చేయుతుంది. ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుడు కనమాట. ఇంకేమదు ఇప్పటికల్లియే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఇక్కడేమి ఎప్పటి మాటమే దిగింది. ఇప్పటి వరకు రేపు 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 అనేవారు ఇప్పుడు ఆ రేపుల స్ట్రోకులు కూడా తగిలి. కాదు కాదు, నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచింది. ఇంతవరకు ఇదిగో అదిగో అని చెప్పిన తుండని ఈ పూట తుండని చేసి మీరు ఆ తొండ చేతులని తీసుకొని వచ్చి మా ఇంటికి మమ్మల్ని తోరడములు కూర్చున్నారు. మాట శాంతముగా వెనక ఏం మండిపడినా నేనేమి చేయగలను? శిలాకుమారి చివరదండం. ఇక వినండి, ఇప్పటికి 29 విని విసిగిపోయాను. మధ్యాహ్నం మీరు వెళ్ళింది మొదలు మాయమ్మ నన్ను కోసిన కోతకు నేను కావడం భరించాను. వేరొకరైతే ఏమంతా మా మధ్యనే చాలు. ఇక నేను మా అమ్మతో పడలేను. ఇక నేను మా అమ్మతో పడలేను. ఇంతటితో మీ దారి నా దారి నాది. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం
నోళ్ళ కూడా విన్నదా ఇంకా ఎన్న నోళ్ళ కూడా వినగలదా ఏమండి ఈ నెల మీరు ఎవరు చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడ నేర్చుకెళ్ళినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను చింతామణి నాకు ఉన్నంతలో నాకు